హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ప్రపంచంలోనే వేల సంఖ్యలో మతాలు ఉన్నాయి, లక్షల సంఖ్యలో దేవుళ్ళు ఉన్నాయి. కానీ అసలు మతం అంటే ఏమిటి? ఇది కేవలం దేవుడిని పూజించడమేనా, లేక ఇంకా వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? ఈరోజు వీడియో ద్వారా మనం మతం యొక్క మూలాలు మరియు దాని అసలు యొక్క ఉద్దేశాన్ని సరళంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ టాపిక్. ముందుగా మతం అంటే ఏదో తెలుసుకుందాం. మతం అంటే ఒక నమ్మకం, ఒక అదృశ్య శక్తి లేదా దేవుడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు అనే బలమైన నమ్మకమే మతం. మరియు ఈ సిద్ధాంతానికి మూలం ఎట్లంటే, ప్రతి మతానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఉదాహరణకు, అబద్ధం ఆడకూడదు, తోటి వారికి సహాయం చేయాలి. వీటిని అనుసరించడం ద్వారా మనిషి క్రమశిక్షణతో జీవిస్తాడు. మతం ఎందుకు? మతం లేకపోతే మనం క్రమశిక్షణతో ఉండలేమా? తోటి వారితో స్నేహంగా ఉండలేమా? అంటే చరిత్రకారుల ప్రకారం మతాన్ని పుట్టడానికి కారణం 3 కారణాలు చెప్పారు. భయం, రక్షణ. ఆది మానవుడు ప్రకృతి వైపరీత్యాలను, ఎగ్జాంపుల్గా మనము పిడుగు, వరదలు, భూకంపాలు, ఎండ, వాన ఇలాంటివి చూసినప్పుడు భయపడి వాటి శక్తులుగా భావించి పూజించడం మొదలుపెట్టాడు. అయితే సమాజం మనుషులు తప్పు చేయకుండా నియంత్రించడం లేదా మనం చేసే పనులను ఒక శక్తి గమనిస్తుంది అనే భయం, బాధ్యతను పెంచడానికి మతం ఉపయోగపడుతుంది. అయితే జీవిత పరమార్థం ఏంటంటే, ఏ మతమైనా కానీ జీవిత పరమార్థం ఒకటే ఉంటుంది. మనం ఎక్కడి నుండి వచ్చాం, మరణం తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నకు వెతకడంలో భాగంగానే మతం ఏర్పడింది అని అంటారు. అయితే మతంలోని ముఖ్యమైన అంగాలు అంటే, ప్రతి మతానికి కొన్ని సింబల్స్ ఉంటాయి. సింబల్స్ అంటే గ్రంథాలు కానీ, వాళ్ళు పూజించే ఆకారం కానీ ఇలా ఉంటాయి. ముఖ్యంగా మనకు పవిత్రమైన గ్రంథాలు ఉంటాయి. మతం యొక్క నియమాలను తెలిపే పుస్తకాలు భగవద్గీత, బైబిల్, ఖురాన్ మొదలైనవి. ఇట్లా చాలామంది వాటిని పాటిస్తుంటారు. వాటిలో ఉన్న అంశాలను కూడా అనుసరిస్తూ ఉంటారు నిత్య జీవితంలో. ఆచారాలు కూడా ఉంటాయి. ఆ బుక్కులో ఏం తెలుపుతుందో, ఆ మత గ్రంథాలు ఏం తెలుపుతుందో వాళ్ళ యొక్క ఆచారాలు, నడవడిక కూడా అలానే ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనము ప్రార్థనలు, పూజలు, పొద్దున్న లేవడము, లేకపోతే పండుగలు చేసుకోవడము, కొత్త బట్టలు వేసుకోవడము, మన తినే ఆహారం నుంచి ఆ మత గ్రంథాల ద్వారా మనం నేర్చుకుంటాం. ఇది ఆచారాలు అంటే. అయితే ఈ యొక్క మత గ్రంథాలకు, మతం యొక్క సింబల్కి కొన్ని స్థలాలు ఉంటాయి. ఆ స్థలాన్ని ఏంటంటే వాళ్ళు పవిత్రంగా భావిస్తుంటారు. ఎగ్జాంపుల్గా మనకు హిందువులకు దేవుళ్ళు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇవి కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతనిచ్చే నిక్షయ కేంద్రాలు. ఎవరైనా చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే అక్కడ టెంపుల్కి వెళ్ళొస్తాం. శాంతంగా అక్కడ ఉండే అట్మాస్ఫియర్ను ఆస్వాదిస్తూ భగవంతుని ధ్యాసలో విలీనం పెట్టడం వల్ల మనకు ప్రశాంతత దొరుకుతుంది. అయితే మతం యొక్క పాజిటివ్ సైడ్స్ మనం తెలుసుకుందాం. మతం వల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉందో తెలుసుకుందాం. మతం మనిషికి ఆశను ఇస్తుంది, పదవిలో ఉన్న వారికి సహాయం చేస్తుంది, ఆపదలు ఉన్న వారికి సహాయం చేసి సేవా నిరీతిని నేర్పుతుంది. అంటే తోటి వారికి సహాయం చేయడం. ఎగ్జాంపుల్ మనకు ఇస్కాన్ టెంపుల్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వారికి ఆహారం కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే హెల్త్ సంబంధించి కానీ ఇలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది వాళ్ళ స్వార్థంతో చేయట్లేదు. వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ మత ఆచారాలు ఎలా ఉన్నాయో కొన్ని మతాలు ఇలా మనిషి చేయాలి అనే ఉద్దేశంతో ఇలా ప్రోత్సహిస్తుంటాయి అన్నమాట. మనకి తెలియకుండానే సేవాభావం మనకు మతం నేర్పుతుంది. మానవ సంబంధాలను, సంస్కృతిని కాపాడుతుంది మతం అనేది. అయితే మనం చివరిగా ఏ మతమైనా సరే మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తుంది. మతం అంటే మనుషులను విడదీసేది కాదు, మానవత్వాన్ని పెంచేది. ఏ మతమైనా చెప్పేది ఒకటే, ప్రేమతో జీవించు. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న అంశం మీకు అర్థమైంటే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.